ధర్మపురి నిజవర్గ ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులతోని ధర్మపురి ప్రజల యొక్క దయతో శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈరోజు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదలు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి నేరుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఆదివారం చేస్తే ఈరోజు మంగళవారం రోజు స్వామివారికి మంగళవారం అనేది చాలా శుభప్రదమైనటువంటి దినం కాబట్టి నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద స్థాయి అవకాశం ఇచ్చినటువంటి మా ధర్మపురి ప్రజలకు ఏదైతే సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ స్వామివారు ఇచ్చినారో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఈ ప్రాంత ప్రజల యొక్క అనేక టెంపుల్కి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన విషయాలు కానీ అనేక ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ రైతాంగానికి సంబంధించిన అనేక విషయాల లోపల ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ముందుకెళ్తానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా మంత్రిగా మీ అందరి సహకారం నాకు ఉండాలని చెప్పి ఎక్కువ మాట్లాడకుండా మరొకసారి ధర్మపురి దైవక్షేత్రం దేవాలయం లోపల ఆ దేవుడు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా కూడా అండగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మల్లికార్జున కష్టకాలంలో 2 కళ్ళలాగా ఒకటి శ్రీధర్ బాబు ఒకటి జీవన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర మంత్రివర్యులకు శ్రీధర్ బాబు గారికి సందర్భంగా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రుల ద్వారా నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాబోయే శాఖ ఇచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట లోపల ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల 100% అమలు చేస్తామన్న విషయాన్ని కూడా మరొకసారి మీడియా ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం కూడా గెలిచిన 15 నెలల లోపల బలహీన వర్గాలకు సంబంధించిన 52% ఏదైతే 42% బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర అసెంబ్లీ లోపల తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. 30 సంవత్సరాలకెళ్ళి మేము అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి ఏదైతే మా కేటగరైజేషన్ ఎస్సీ వర్గీకరణ విషయం లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఉన్నది. మోడీ గారి నేతృత్వం లోపల ఆ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక రాష్ట్రాల లోపల, కానీ ఎక్కడ కూడా వారు అమలు చేయలే వర్గీకరణ. 30 సంవత్సరాల మా యొక్క పోరాటం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది మా మాదిగ కుల బాంధవుల పక్షాన మంత్రివర్గంలో మా లక్ష్మణ్ కుమార్కి ఒక అవకాశం ఇస్తామని చెప్పి ఆ కుల బాధ కాంగ్రెస్ పార్టీ